Hello my dear student. Present I am explain mutually exclusive events and exhaustive events and Bayes theorem. Bayes theorem మీకు explain చేస్తున్నాను. So what is the mutually exclusive events? What is the mutually exclusive events? Mutually exclusive events అంటే A అనే సెట్ తీసుకున్న B అనే సెట్ తీసుకున్న ఈ టూ సెట్స్ కామన్గా ఎలిమెంట్స్ ఏవి కూడా ఉండవు అన్నమాట. అలా ఉంటే దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. ఓకే, రెండు కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇట్ ఈస్ ద జీరో స్టేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ సర్కిల్ ఏ అనే సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇది బి అనే సర్కిల్ తీసుకున్నాం, ఏ అనే సర్కిల్ బి అనే సర్కిల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 1 2 ఉందనుకోండి, ఇక్కడ 3 4. అంటే రెండిటికి కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మనకు లేవు కదా, రెండిటికి కామన్గా ఉండే ఎలిమెంట్స్ లేవు. సో దీన్ని ఏమనుకుంటున్నామంటే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇవి రెండు కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమి? ఏలో ఒక ఎలిమెంట్, ఏదైనా ఒక ఎలిమెంటు బిలో ఉన్న ఎలిమెంట్ ఏదో ఒకటి కామన్గా ఉంటుంది అనమాట. ఏలోను బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. సో కాబట్టి ఏ ఎలిమెంట్ కూడా లేదు కాబట్టి ఏమిది? 0. ఇలా ఉంటే దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. ఓకే ఓకే ఇది మనకు ఒక శాంపుల్ స్పేస్ అనుకున్నాం అనుకోండి. ఇదేమిది? ఈ శాంపుల్ స్పేస్. ఇదేమిది? శాంపుల్ స్పేస్. ఎప్పుడు కూడా సెట్స్ అనేది శాంపుల్ స్పేస్లను రిప్రజెంట్ చేయాలి. శాంపుల్ స్పేస్లో ఏమొస్తాయి? 1 2 3 4 అనేవి వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. నెక్స్ట్ ఏమి? ఎగ్జాస్టివ్ ఈవెంట్. ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏలో కొన్ని ఎలిమెంట్స్ బిలో కొన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జాస్టివ్ అంటే మనకు తెలుసు కదా, ఏమి? చూడండి, ఇక్కడ ఎగ్జాస్టివ్ అంటే ఇప్పుడు 2 సర్కిల్స్ తీసుకున్నాం. ఏ అనే సర్కిల్ సెట్, అది బి అనే సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఏ అనేది ఉంది, బి అనేది ఉంది, వీటిలో కామన్గా ఉండాలి. అంటే ఇది 1 2 3 4 ఉంది, ఇది 2 3 4 5 ఉంది. అంటే వీటిలో ఏ అనే సెట్ అనేది ఉంది, ఇక్కడ బి అనే సెట్ ఉంది కాబట్టి వీటిలో కామన్గా ఉంది కదా మనకు. ఏమి కామన్గా ఏముంటాయి మనకు? చూడండి, ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనము ఓకే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏముంటాయి మనకు? చూడండి, ఇక్కడ 2 3 అనేది కామన్గా వస్తుంది కాబట్టి ఇదేమి 2 3 4. ఏమిది? 2 3 4 కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏముంది? ఇది 1 ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా 5 ఉంది. సో కాబట్టి ఏమిది? ఇది ఏ, ఇది బి. అంటే ఏమి? అది 1కి ఈక్వల్ కావాలి, ఏ యూనియన్ బికి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారంటే మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటారు. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఓకే ఓకే ఇది మనకి 1కి కంపల్సరీగా ఈక్వల్ కావాలి. అలా అయినప్పుడు మాత్రమే అది ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంటే ఏలో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 ఉన్నాయి. అదేవిధంగా బిలో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ కూడా 4 ఎలిమెంట్స్, ఇక్కడ 4 ఎలిమెంట్ ఉన్నాయి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఉన్నాయి మనకు? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మనకు అది 1కి ఈక్వల్ అయినట్లయితే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏమి? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 కావాలి. అలా అయితే దాన్ని ఎగ్జాస్టివ్ అంటారు. మనకు తెలుసు కదా ఆల్రెడీగా ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ కనుక్కోవాలనుకోండి. పి ఆఫ్ ఏ కనుక్కోవాలంటే ఏం పాసిబిలిటీ ఏముంది నీకు? 4 కదా. ఏమి? ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా పి ఆఫ్ 1 టైమే ఉంది కాబట్టి అప్పుడు 1 పాసిబిలిటీ ఉంది కాబట్టి 1/4. నెక్స్ట్ ఇది 2/4 ప్లస్ 3/4. అంటే ఏమి? ఇక్కడ పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో పి ఆఫ్ ఏ
సో పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 రావడానికి 1 టైమే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1 బై ఇక్కడ ఏముండే, ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఎన్ని ఉండే ఇక్కడ మనకి. పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 రావడానికి 1 పాసిబిలిటీ ఉంది కాబట్టి 1. టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉండే ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి బై 4. నెక్స్ట్ ఆ 2 రావడానికి 2 ఇక్కడ కూడా 2 రావడానికి 1 పాసిబిలిటీనే కాబట్టి 1/4 ఇది కూడా. ప్లస్ 3 రావడానికి 1 పాసిబిలిటీ ఉంది కాబట్టి 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 పి ఆఫ్ ఏ. నెక్స్ట్ అదేవిధంగా పి ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ బి. పి ఆఫ్ బిలో చూడండి ఇక్కడ కూడా 2 రావడానికి పాసిబిలిటీస్ ఏముంటాయి? 1 ఉంది కాబట్టి సో 1 టైమే ఇది కూడా సేమ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 1 2 3 4 కదా, ప్లస్ ఇది ఇంకొక 1/4 ప్లస్ 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1 అదే 4/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. నెక్స్ట్ పి ఆఫ్ బి చూడండి పాసిబిలిటీస్ ఇది కూడా 2 రావడానికి 1 పాసిబిలిటీ ఉంది కాబట్టి 1/4 ప్లస్ 3 రావడానికి 1 పాసిబిలిటీ, అదే 4 రావడానికి 1 పాసిబిలిటీ, 5 రావడానికి 1 పాసిబుల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 1 పాసిబిలిటీ. ఓకే. ఇది కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఏమొస్తుంది మనకి? ఇది 4/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. అదేవిధంగా మనకు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రావాలి. ఏ ఇంటర్సెక్షన్ అంటే చూడండి ఇక్కడ మనకు ఇంటర్సెక్షన్లో పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 2 3 4 కదా, అంటే దీనిలో 2 రావడానికి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? ఇంటర్సెక్షన్లో 2 రావడానికి పాసిబిలిటీ 1 ఉంది కాబట్టి 1/, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 కదా. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇంటర్సెక్షన్లో? 3 ఉన్నాయి. 3 ప్లస్ 3 రావడానికి 1 పాసిబిలిటీ, అదేవిధంగా 4 రావడానికి 1 పాసిబిలిటీ. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 3/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఇది -1. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 + 1 క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చింది? 1 వచ్చిందా లేదా? సో కాబట్టి ఎగ్జాస్ట్ ఈవెంట్ అంటే మనకు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినట్లయితే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో ఇవి రెండు తెలిస్తే మనకు బయాస్ థీరం అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకు E1 అండ్ E2 ఈవెంట్స్ అంటే E1, E2 అప్ టు సో ఆన్ En ఆర్ ఈవెంట్స్ అనుకున్నాం. ఆర్ ఈవెంట్స్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఏమివి? ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ and exhaustive. ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఓకే, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనుకున్నట్లయితే దాని యొక్క బేస్ థీరం ఏ విధంగా ఉంటుంది? మ్యాథమెటికల్గా మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది చూడండి, ఎప్పుడైనా సరే మనకు ఒక సర్ఫేస్ ఉందనుకుందాం. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇది ఇలాగా ఒక శాంపుల్ స్పేస్ ఉందనుకున్నాం. అంటే ఇది ఒక శాంపుల్ స్పేస్. ఈ శాంపుల్ స్పేస్లో నంబర్ ఆఫ్ E1, E2, En అప్ టు సో ఆన్ ఇవన్నీ కూడా చాలా ఈవెంట్స్ అనేవి ఎస్లో అనేవి ఉన్నాయి. సో కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇలాగా ఇట్లా గీసేసుకుంటున్నా. ఓకే, ఇదేమిది? E1, E2, E3, E4. ఓకే,
వీటిలో కామన్గా ఉన్న ఈ అన్ని సపరేట్ సెట్, ఇది సపరేట్ సెట్ అనమాట. ఇవన్నీ కలిపి ఎక్కడ ఉన్నాయి నీకు? ఎస్లో ఉన్నాయి. వీటిలో కామన్గా ఒక ఏ అనే సెట్ ఉందనుకున్నాం. అంటే ఇవి రెండు ఒకదాని, ఇవన్నిటినీ కూడా ఇది ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకున్నాం. ఏ అనేది ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే ఏమి? ఈ1లో అంటే ఈ1లో ఉన్న ఎలిమెంట్ అట్లీస్ట్ ఒకటైనా ఏలో ఉంటుంది, ఈ2లో ఉన్న ఒక ఎలిమెంట్ అయినా ఏలో ఉంటుంది, ఈ4లో ఉన్న ఒక ఎలిమెంట్ అయినా దీనిలో ఒకటే కాదు నంబర్ ఆఫ్ కూడా ఉండొచ్చు, ఈ4లో ఉండొచ్చు, అట్లా ఈ3లో కూడా నంబర్ ఆఫ్ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఇవి సెట్స్ అన్నిటినీ ఈ సెట్ అనేది కంబైన్ చేస్తుంది అనమాట. ఓకే. సో కాబట్టి వీటి యొక్క ప్రాబిలిటీస్ మనం తీసుకున్నట్లయితే, ప్రాబిలిటీస్ అంటే ఏమి? పి ఆఫ్ ఈ1 పి ఆఫ్ ఈ2 అంటే ఏమి? ప్రాబిలిటీస్ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ1 పి ఆఫ్ ఈ2 ప్లస్ పి ఆఫ్ ఈ3 ప్లస్ పి ఆఫ్ ఈ4 మనం ప్రాబిలిటీస్ అనుకున్నట్లయితే, అంటే ఈవన్ ప్రాబిలిటీ తెలుసు కదా, ఏమి? పాసిబిలిటీస్ ఎన్నైతే ఉంటాయో పాసిబిలిటీస్ బై నంబర్ ఆఫ్ ఈ యొక్క ఆర్డర్ అనమాట. ఓకే, నంబర్ ఆఫ్ ప్రాబిలిటీ. ఓకే, సో ఈ1. ఓకే, సో కాబట్టి మనకు పి ఆఫ్ ఈ1, దీనికి మనం ఏం చేయాలి? నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే వస్తాయో వాటి యొక్క ప్రాబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమి? కండిషనల్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏమి? పి ఆఫ్, ఇప్పుడు హైయెస్ట్ ఇక్కడ ఏమో 4 తీసుకున్నాం కాబట్టి 4 పెట్టేయచ్చు మీరు. అంటే ఏమి? ఏం చేస్తారు ఇక్కడ? ఈ 4/a రాసుకోవచ్చు. దీన్ని ఏం రాసుకోవచ్చు? మనకు ఆల్రెడీగా తెలుసు, పి ఆఫ్ ఈ4 ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ రాసుకోవచ్చు. పి ఆఫ్ ఏ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ఎగ్జాస్టివ్ అంటే ఈ 2 కేసెస్ మనం దీనిలో ఇంప్లిమెంట్ అయినప్పుడు బేస్ థీరం అనేది ఇది కూడా సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ వచ్చాయనుకోండి, ఓన్లీ 4కు మాత్రమే కంబైన్ చేసాం. ఒకవేళ ఇన్ కేస్ పి ఆఫ్ ఈ1/4 వచ్చిందనుకోండి, అంటే ఏ, అదేమొస్తుంది? పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. సిమిలర్లీ పి ఆఫ్ ఈ2/ఏ తీసుకుంటే ఏమొస్తుంది? ఇది పి ఆఫ్ ఈ2 ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ. అట్లే పి ఆఫ్ ఈ3/ఏ that is equal to పి ఆఫ్ ఈ3 ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. ఓకే, ఇది అనమాట. ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమొస్తుంది నీకు? పి ఆఫ్ ఈ2 ఇంటర్సెక్షన్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ అవుతుందా లేదా? దీన్ని ఏమంటారంటే ప్రోడక్ట్ రూల్ అంటారు. ఏమంటారు దీన్ని? ప్రోడక్ట్ రూల్. సో కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనం అవన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? పి ఆఫ్ ఫైనలీ, సో మనకు పి ఆఫ్ మనం ఈ4 ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ4 ఇంటర్సెక్షన్ ఏ హోల్ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ అనే సెట్లో ఈ1 యొక్క ఎలిమెంటు, ఈ2 యొక్క ఎలిమెంటు, ఈ3 ఎలిమెంటు, ఈ4 ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. పి ఆఫ్ ఏ అంటే ఏమి? ఈ1, ఈ2, ఈ3లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంటుంది. ఓకే, ఏలో ఉంటుంది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు? ఈ1 ఇంటర్సెక్షన్ ఏ రాసుకోవచ్చు.
ఓకే, యూనియన్ పి ఆఫ్ E2 ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ పి ఆఫ్ E3 ఇంటర్సెక్షన్ ఏ అలాగే. ఓకే, అంటే ఇప్పుడు ఏలో అనేటివి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే బయాస్ థీరం అంటారు. ఓకే, అంటే కాబట్టి మనకు బయాస్ థీరం ఏం చెప్పుకోవచ్చు, ఇంకా పి ఆఫ్ E4 బై ఏ దాట్ ఈజ్ ఈక్వల్ టు, మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, అంటే ఈ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏం రాసుకోవచ్చు మనం, ఓకే, పి ఆఫ్ E1 అంటే ఏమి ఇక్కడ పి ఆఫ్ 4 వరకునే తీసుకున్నాం కాబట్టి పి ఆఫ్ E4 ఇంటూ పి ఆఫ్ ఏ E4 డివైడెడ్ బై ఏమొస్తుంది ఇంకా పి ఆఫ్ E1 పి ఆఫ్ ఏ బై E1 వస్తుంది, ప్లస్ పి ఆఫ్ E2 ఇంటూ పి ఆఫ్ ఏ బై E2 ప్లస్ డాట్ రాసుకోవచ్చు అనమాట. అంటే యూనియన్ అంటే ఏం, మనకు యూనియన్ అంటే ప్లస్ అని అర్థం, ఇంటర్సెక్షన్ అంటే ఏమి ఇంటూ అని అర్థం, డాట్. ఓకే, దీన్ని ఏమంటారంటే బేస్ థీరం అంటారు. ఏమిది బేస్ థీరం. అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎస్ అనుకోండి, ఎస్ అంటే ఏమి, ఈవెంట్స్ అన్నీ ఉంటాయి శాంపుల్ స్పేస్, అంటే E1 E2 E3 E4 ఇంకా n టైమ్స్ వచ్చినాయనుకో n ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, కానీ ఏ అనేది ఉంది కదా, ఏ అనే వాటిలో కూడా E1 E2 E3 E4 అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమి E1 E2 E4 అంటే E1 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. సో E1 ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇక్కడ E1 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, దీనిలో 1 2 3 తీసుకున్నాం అనుకోండి. E2 అనేది తీసుకోండి, E2 అనేది ఓకే 4 5 6 అనుకున్నాం. అదేవిధంగా E3 అనేది తీసుకోండి 7 8 9. ఓకే, అదేవిధంగా E4 10 11 12. ఓకే, ఇక్కడ ఏ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే ఏమి, ఏ అనేది 1 4 7 10 ఉందనుకోండి. అంటే అప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఈలో ఉన్న అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అన్నా ఏలో ఉంటుంది, అలాగే E2లో ఉన్న ఒక ఎలిమెంట్ అయినా ఏలో ఉంటుంది, అదేవిధంగా E3లో ఉన్న ఒక ఎలిమెంట్ అయినా ఏలో ఉంటుంది, E4లో ఒక ఎలిమెంట్ అయినా ఏలో ఉంటుంది అనమాట. సో కాబట్టి E1కి ఏ అనేది సబ్సెట్గా తీసుకోవచ్చు. ఓకే, E4 అనేది సబ్సెట్, E2 అనేది సబ్సెట్, E3 అనేది సబ్సెట్ అనమాట. ఇట్లా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. టోటల్గా ఎస్ తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎస్లో ఉంటాయి. అప్పుడు కాబట్టి ఏమి ఇక్కడ మనకు సెట్ ఏమొస్తాయి, మనకు 1 4. ఇంక ఎస్ అంటే ఏమి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీన్నే ఎస్ అంటే E1 E2 తీసుకున్నాం. ఓకే, ఇంకేమొస్తుంది, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎస్లో ఉంటాయి, E1లో ఉండేవి కూడా ఎస్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇంకేం రాసుకోవచ్చు, ఇంకా ఎస్ అంటే ఏమి, ఇక్కడ ఎస్ శాంపుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇక్కడ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా వీటిలో ఉంటాయి. కాబట్టి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఎస్ అనుకున్నాం అనుకోండి, ఎస్లో అనేది ఏ ఉందా, అదేవిధంగా ఏముంది మీకు E1 E2లు అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ E1 E2లు అన్నీ కూడా ఎస్లో ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకునే విధానాన్ని ఏమంటారంటే బేస్ థీరం అంటారు. ఓకే, ఇది అర్థమైంది కదా ఇది.
ఇది అర్థమైతే మీకు ఈజీగా అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ బేస్ థీరం. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, సో ఇది మనకు అర్థం కావడం కోసం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే E1 E2 E3 E4 ఈ ఉన్న ఎలిమెంట్స్ అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఏలో ఉండాలి. అదే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎస్లో ఉండాలి. ఏముండాలి ఇక్కడ? ఎస్లో ఉండాలి. సో అప్పుడు ఏమవుతాయి మనకు? అప్పటికి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎస్లో ఉన్నాయి. ఓకే, కానీ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో లేవు. ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? లేవు. కానీ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్, అంటే ఏమిది మనకు తెలుసు కదా. ఇంకా ఏ అనేది ఏమవుతుంది మనకు? అప్పటికి ఏ అనేది మనకి ఏమొస్తుంది? ఏ ఇస్ ద, చూడండి ఇక్కడ మనకు ఏ అనేది సబ్సెట్ అనమాట. ఏ అనేది ఏమవుతుంది మనకు? సబ్సెట్. ఏ అనేది సబ్సెట్ అనమాట. ఏ ఇస్ ద సబ్సెట్. సబ్ ఇన్ ఎస్. ఎస్లో కొద్ది భాగమే ఏ. ఓకే, అట్లే విధంగా E1 E2లు కూడా E1 E2 E4 ఆర్ సబ్సెట్ ఇన్ ఎస్. ఓకే, ఓకేనా? అదేవిధంగా E1 E2 E3 E4 అంటే ఏలో కూడా సబ్సెట్స్ అనమాట. ఏమొస్తాయి ఇక్కడ? సబ్సెట్స్. ఏలో ఏముంటాయి? E1 సమ్ ఎలిమెంట్స్, E2 E3 E4 అనేటివి కూడా ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయి అన్నమాట. దిస్ ఈజ్ ద బయాస్ థీరం. ఓకే, థ్యాంక్ యూ.